ఇవాళ శ్రీపాదరావు గారి పేరుని తీసుకున్నాడని అనుకుంటారని ఇలా అంబేద్కర్ పేరును పెట్టి నేను ఆయనను తీసుకున్నా అంటున్నాడు. ఆలోచించండి మీరు. అంబేద్కర్ గారి పేరు నేను ఇవాళ తీసుకోవడం లేదు. 2014 నేను ఎన్నికలలో గెలిచిన మరుక్షణం నుంచే మహనీయుల యొక్క వాళ్ళ యొక్క జీవిత చరిత్రను మంత్రి నియోజకవర్గంలో చెప్పించడం జరుగుతూ ఉన్నది. మీరు ఇవాళ దాని మీద స్టోరీలు చేయాలి. లేకపోతే ఆయన కుటుంబం చాలా గొప్పదంటున్నారు. ఏం గొప్పది వాళ్ళ కుటుంబం? ఏమన్నా ఒక చెరువు పోసిండ్రా, ఒక ఫ్యాక్టరీ కట్టినరా, ఓ ప్రాజెక్టు కట్టినరా, 10 మందికి ఉద్యోగాలు ఇప్పించిండ్రా? దాని మీద స్టోరీలు చేయాలి కదా మీరు. నేను 30 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నా. ఇవాళ నా మీద 900 కోట్ల అభియోగం పెట్టిండి దుద్దిల శ్రీధర్. అక్కడ ఎవ్వరు చనిపోయినా నాకే ఆపాదించిండు. ఇవాళ మంత్రిని మధుకర్ని వాడుకున్నాడు. అది ఎందుకు బయటకు వస్తలేదు? దాని మీద స్టోరీలు తయారు చేయాలి. ఇవాళ టీవీలు పేపర్లు దాని మీద మాట్లాడరు, దాని మీద స్టోరీలు తయారు చేయరు. ఇవాళ సిగ్గుపడాలని నేను అడుగుతున్నా, ఎన్టీవీ వాళ్ళని అడుగుతున్నా. వీళ్ళది ధన్వాడ గ్రామంలో ఈయన అమెరికాకు పోయి పెద్ద శ్లోకాలు చదివచ్చిండు. ఏమని? మీరు అమెరికాలో ఉండేవాళ్ళు మీ సొంత గ్రామాలలో సేవలు చేయాలని ఈయన అక్కడ శ్లోకాలు చదివిండు. ఆ వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. కానీ వీళ్ళ సొంత గ్రామంలో, ధన్వాడ గ్రామంలో ఇవాళ ఒక్క బెంచ్ ఇవాళ కూడా వేయలేదు. వీళ్ళ కుటుంబం అక్కడ ప్రజల ఆశీర్వాదంతో 40 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉన్నారు. అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. అక్కడ ఒక బెంచ్ కూడా వేయకపోవడం పుణ్యాన ఇవాళ ధన్వాడలో దాదాపు స్ట్రెంత్ అక్కడ 30 మంది పిల్లలు ఉన్నారు ధన్వాడ స్కూల్లో. 81 మంది ప్రైవేట్ స్కూళ్ళలోకి పోతున్నారు. 81 మందిలో ఆ ధన్వాడ గ్రామానికి సంబంధించిన పిల్లలు ఎంత? 15 మంది ఉన్నారు. కానీ శంకరంపల్లి నుంచి 15 మంది ఉన్నారు. అంటే సొంత గ్రామం నుంచి 15 మంది ఉంటే పక్కకు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది శంకరంపల్లి. అక్కడి నుంచి 15 మంది వచ్చి చదువుకుంటా ఉన్నారు. అక్కడ కనీసం సౌకర్యాలు ధన్వాడ స్కూల్లో. దాని మీద స్టోరీలు తయారు చేయాలి. దాని మీద మీరు ప్రజలను చైతన్యవంతులను చేయాలి. పొద్దుందాకా పుట్టమదిగాని ఎట్లా చంపేయాలి, పుట్టమధుని ఎట్లా దోషిగా చూపించాలి, ఒక విలన్గా చూపించాలి. నేను పదే చెప్తున్న, వాడు ఐసు గడ్డతోటి చంపుతాడు. దుద్దిల శ్రీధర్ మీకు అర్థం కాడు. అక్కడ అన్ని రాజకీయ పార్టీలను కొనుగోలు చేస్తాడు. ఇవాళ కేసీఆర్ గారి పుణ్యాన, కేసీఆర్ గారి గొప్ప ఆలోచన వలన నాకు 3వ టికెట్ ఇచ్చిండు కేసీఆర్ గారు. ఒకవేళ పాతకాలంలో టీడీపీ నాయకత్వం ఇక్కడ ఉంటే 2వ ఎవరికి టికెట్ రాకుండా చేసిండ్రు ఇదే దుద్దిల్ల కుటుంబం. వీళ్ళ తండ్రి కావచ్చు, ఈయన కావచ్చు. 2వ టీడీపీలో ఇంకోరికి టికెట్ రాలేదు. ఇవాళ 4 సార్లు పోటీ చేసిన నేను 3 సార్లు ఓడిపోయినా, ఒక్కసారి గెలిచినా. అయినా కూడా ప్రజలలో ఇవాళ కూడా నా పక్షాన ప్రజానీకం ఉన్నారు. దీని మీద స్టోరీలు తయారు చేసి దయచేసి గరీబోడు పైకొస్తే అభినందించాలి, ఇంకా గొప్పగా ఆదరించాలి. దాని మీద స్టోరీలు చేయాలి. కానీ ఇవాళ నన్ను రకరకాల దాడులు చేస్తూ ఉన్నారు. సిబిఐ రాగానే నేను జల్లు అంటున్నాడంట. ఎందుకు జల్లుమంట? ఏమున్నదని జల్లుమంట? ఏదున్నా ఎంక్వైరీ జరుగుతుంది. ఆ రోజు హైకోర్టు మానిటరింగ్ చేసిన కేసును ఇవాళ దుద్దిల్ల శ్రీధర్ అది సుప్రీంకోర్టు కాడికి తీసుకెళ్ళి ఆ సుప్రీంకోర్టు నుంచి ఇవాళ ఆర్డర్ వేయించవచ్చు కాక దాన్ని మేము ఫేస్ చేస్తాం. దానికి ఎందుకు భయపడతాం? దానికి విగ్రహాలకు ఏం సంబంధం? ఈయన నాయన విగ్రహాలు పెట్టుకుంటేనేమో గొప్పనాట. మహనీయుల అసలు మీరు స్టోరీలు చేయాల్సింది, మేము అంబేద్కర్ విగ్రహాన్ని మా సొంత ఖర్చులతోటి ఆ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసినాం. దాన్ని తెల్లారితే ఆవిష్కరించబోతుంది అనగా రాత్రిపోయి కాంగ్రెస్ దొంగలు అవిటిని బురక తీసిండ్రు. తీయొచ్చా అంబేద్కర్ గారి విగ్రహాన్ని? బురక తీసడం తప్పా కాదా? దాని మీద స్టోరీలు చేయాలి కదా టీవీలు పేపర్లు. పుట్టమధు రాజకీయం మొదలుపెట్టిండట. ఇదెక్కడ న్యాయం అండి? ఒక మామూలు సామాన్య కుటుంబంలో నుంచి, ఒక రైతు కుటుంబంలో నుంచి, ఒక మామూలు మధ్యతరగతి బీసీ సామాజిక వర్గాన్ని నుంచి బయటికి వస్తే ఇన్ని దాడులా? అసలు పత్రికలోళ్ళకి ఏమొస్తున్నది నాకు అర్థం కాదు. ఏది ఉంటుంది రాయండి మీరు. అసలు ఆయన మెడలు వంచి పని చేయించాలి పత్రికలు, టీవీలు. ప్రజాస్వామ్యం ఏం చెప్తా ఉన్నది? 4 స్తంభాలలో ఒక స్తంభంగా ఉన్నటువంటి పత్రిక అధికార పక్షాన్ని నిలదీసి మెడలు వంచి వాళ్ళతోటి పని చేయించండి మీరు. ఒక దద్దమ్మ ఎమ్మెల్యే 5 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. 3 ఓట్లు ఉన్న కుటుంబానికి 40 సంవత్సరాలు అధికారం ఇచ్చారు మంత్రిని ప్రజలు. అమాయకుల తెలివికల్ల వాళ్ళ ఎందుకు ఓట్లేస్తా ఉన్నారు? వాళ్ళ ఘనకీర్తి అని దాని మీద స్టోరీలు తయారు చేయండి.
ఆయన చాలా మంచోడట, నేనట లంగనట. ఏడాది లంగతనం వెళ్ళింది. 37 సంవత్సరాల ప్రజా జీవితంలో ఒక ఎకరా భూమి తీసుకున్నట్టు, ఒకరు 500 రూపాయలు ఇచ్చినట్టు, ఒకరికి అబద్ధం ఆడినట్టు, ఒకరిని మోసం చేసినట్టు, ఒకరికి పదవి ఇస్తాని పైసలు తీసుకున్నట్టు ఉందా మా చరిత్ర? ఐసు గడ్డతో కోసిన చరిత్ర ఈ దుద్దుల కుటుంబానికి ఉన్నది. వీళ్ళ నాయన ఆ రోజు నక్సలైట్ల పేర్ల మీద చంపించిండు, ఈయన వాళ్ళ పోలీసులతో చంపిస్తా ఉన్నాడు. వీళ్ళ సొంత గ్రామంలో 5 మర్డర్లు మిస్టరీగా ఉన్నాయి ఇవాటి వరకు కూడా. దాన్ని బయటికి తీయండి, మీరు స్టోరీలు దాని మీద తయారు చేయండి. అసలు పేపర్లు టీవీలు నా మీద దాడి చేయడం ఏందండి, నాకు అర్థం కాదు. ఏం చేస్తా అనుకుంటున్నారు అంటే దుద్దిల శ్రీధర్కి ఎవరు ఎదురు ఉండొద్దా? వాళ్ళ నాయనప్పుడు రెండోసారి ఎవరు పోటీ చేయలేదు. ఈయనప్పుడు వీడేంది పుట్టమదిగాడు ఒక మామూలు బీసీ కుటుంబంలో, ఒక కాపు కుటుంబంలో పుట్టినటువంటి వాడు 4 సార్లు అయినా దంగుతలేడని. ఏంది మీ కక్ష? అసలు ఎటుపోతా ఉన్నది ప్రజాస్వామ్యం? ఎందుకు నా మీద కక్ష? ఈ ఎన్టీవీకి ఎందుకు? ఇంకా కొన్ని టీవీలు ఉన్నాయి, వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్పదలుచుకోలేదు నేను. ఎందుకు చేస్తా ఉన్నాడు ఈ ఎన్టీవీ? అయినా ఎవరి కోసం అంటే ఈయన వచ్చి పోటీ చేస్తాడా, లేదు ఈయన ఆయన నాకు ఎవరిని ఎదురు ఉంచద్దు అనుకుంటున్నాడా? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? కనుక ఇవాళ మీకు చిత్తశుద్ధి ఉంటే ధన్వాడ స్కూల్లో స్ట్రెంత్ను పెంచండి, అక్కడ ఒక 10 మందికి ఉద్యోగాలు ఇప్పించండి. ఈ దుద్దిల శ్రీధర్ తోటి ఐటీ కంపెనీ ఒక 2 పెట్టించండి, మంత్రిలో ఒక 2, కాటారంలో ఒక 2 పెట్టించండి. ఒక ప్రాజెక్టు ఇవాళ ఇండస్ట్రియల్ మినిస్టర్ కదా, ఒక ఇండస్ట్రీకి ప్రతిపాదన లేదు. ఇవాళ 22 నెలలైంది మంత్రి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రీకి ప్రతిపాదన లేదు. అవమానపడాలి, ఇవాళ ప్రజాస్వామ్యం అవమానపడాలి. ఒక మంత్రి రోజు ముఖ్యమంత్రి పక్క జేబులో కూర్చుంటాడు, ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్తా ఉంటాడు, దుద్దిల శ్రీధర్ ఏది చెప్తా చేస్తా అంటున్నాడు. ఏం చేస్తున్నాడు ఈయన? దాని మీద స్టోరీలు రావాలి కదా. నా మీద నా దాడి ఏం చేసిండ్రు? నా మీద దాడి చేసి 22 నెలలైంది దుద్దిల శ్రీధర్ ఏం చేస్తా ఉన్నాడు? నా మీద అనేక ఆరోపణలు చేసిండు కదా. అధికార పార్టీలో ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా మీద ఆరోపణలతోటే బతికిండు, నా మీద ఆరోపణలతోటే ఇవాళ డబ్బులు ఖర్చు పెట్టి గెలిచిండు. దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయరు? కనుక ఇవాళ నేను పత్రికను అడుగుతా ఉన్నాను, ముఖ్యంగా ఎన్టీవీని అడుగుతా ఉన్నాడు, ఈ స్టోరీకి జవాబు చెప్పాలా మీరు? దుద్దిల శ్రీధర్ గారికి వత్తాసు పలికినటువంటి మీ స్టోరీకి జవాబు చెప్పమని నేను కోరుతా ఉన్నాను. కనుక ఇవాళ మీరు చెప్పినట్టుగా మేము మహనీయులను ఇవాళ కొలుస్తలేం. నేను ఎమ్మెల్యే అయిన మరుక్షణం నుంచే మహనీయుల యొక్క చరిత్రను మంత్రిలో చెప్తా ఉన్నాను. నాకు అనేక ఫోర్సులు వచ్చినాయి నువ్వు మహనీయుల గురించి మాట్లాడకని. అయినా కూడా నేను కేసీఆర్ గారి నాయకత్వంలో మహనీయుల గురించి చెప్తా అని చెప్పినా ఇవాటి కూడా చెప్తా ఉన్నాం. కనుక దాని మీద స్టోరీ పెట్టండి. ధన్వాడ స్కూల్ది ఒక స్టోరీ తయారు చేయండి. ఈయన 22 నెలల్లో ఏం చేసిండో దానిది ఒక స్టోరీ తయారు చేయండి. అందరూ మేల్కోనండి. ఇవాళ మామూలు ఒక మధ్యతరగతి కుటుంబంలో వచ్చినటువంటి నా మీద దాడులు ఆపాలని ఇవాళ ఈ తెలంగాణ భవన్ నుంచి ఈ ప్రజాస్వామ్యవాదులందరినీ మామూలుగా ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చి కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళ మీద ఈ దాడులు ఏ విధంగానైతే ఒక కుటుంబం 40 సంవత్సరాల అధికారంలో ఉండి ఎవడు కూడా మాకు అడ్డు రావద్దని చాకచక్యంగా తెలివిగా వాళ్ళకున్నటువంటి మీడియా సంస్థలు కావచ్చు, వాళ్ళకున్నటువంటి అధికారులను పట్టుకొని కావచ్చు, రకరకాల వేధింపులకు గురి చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని గమనించమని కోరుతా ఉన్నాను. 37 సంవత్సరాలైంది. 87, 88లో హై స్కూల్ ప్రెసిడెంట్గా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజా జీవితంలో ఉన్న ఓడినా గెలిచినా మంత్రి పట్టణంలో నేను ఉంటున్నా. మంత్రి పట్టణంలో నేను ఓడిపోయినాకనట ముఖం ఇది సంవత్సరానికి ఒకసారి ప్రెస్ మీట్ అట. అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీకు అక్కడ లోకల్ రిపోర్టర్లు ఉండరా? అడగరా వాళ్ళను? వాళ్ళు చెప్పరా? వాళ్ళు చెప్పేటి మీరు వినరా? అసలు ఎటుపోతా ఉన్నది ప్రజాస్వామ్యం? ఆలోచించమని కోరుతూ, అసలు దుద్దిల శ్రీపాదరావు విగ్రహాలను గౌరవిస్తాడు కానీ అంబేద్కర్ను, పూణేను, మహనీయులను గౌరవించడు. ఆ రోజు ఎవరైతే బురక తీసిండ్రో, ఎందుకు తీయాల్సి వచ్చిందో దాని మీద స్టోరీ జరగాలి. ఆ స్టోరీ బురక తీస్తే అది అవమానించి అంబేద్కర్కి అవమానం జరిగితే దాని మీద స్టోరీ రాకపోవడం ఏంటిది? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? అసలు ఎటుపోతా ఉన్నది ఇది? మీరు టీవీలు పెట్టి మాటొంటలను చంపేయడానికా? దుద్దిల శ్రీధర్కి ఎదురు లేకుండా చేయడానికా? ఏం చేసినా మేము దొంగతనం? 10 సంవత్సరాల అధికార పార్టీలో ఉన్నాం, 4 సంవత్సరాల 3 నెలలు ఎమ్మెల్యేగా ఉన్నాం. ఒక్కటన్నా తీసిరా మీరు ఇప్పటి వరకు? మీ టీవీలు తీసినాయా? మీ పేపర్లు తీసినాయా? ఎవరు తీసిండ్రు? దుద్దిల శ్రీధర్ ఇప్పుడు 22 నెలలు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? కనుక దీని మీద స్టోరీలు తయారు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ, బాధాప్త హృదయంతో ఇవాళ ఇక్కడి నుంచి ఈ సమాజానికి తెలవాలని, ప్రజాస్వామ్యవాదులకు తెలవాలని, ఒక అట్టడుగు నుంచి వచ్చిన వాళ్లకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ఇవాళ గమనించాలని నేను కోరుతా ఉన్నాను. ఇంకోసారి ఇటువంటి స్టోరీలు తయారు చేసే ముందు ఆలోచించి తయారు చేయమని అడుగుతున్నా.
ప్రజాస్వామ్యవాదులు గమనించమని కోరుతున్నా. టీవీలు పేపర్లను ఇవాళ సోషల్ మీడియా యూట్యూబ్లు వచ్చినాక చాలా తక్కువ మంది చూస్తూ ఉన్నారు. ఇటువంటి అబద్ధాలు ఇది ఇస్తే ఎవరో చూస్తారనుకుంటే అది తప్పని నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఈ ఎన్టీవీ యొక్క వార్తను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను, తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను.